ప్రతి మాటలో ఒక 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 మర్మం ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకుంటే దాని యొక్క బ్లెస్సింగ్ మనం పొందుకుంటాం. ఓకే, 2 కొరింథీలు 3వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు మనలో ఉన్నది, మన మధ్య కాదు, మనలోనే ఉన్నది. సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనే నివసిస్తున్నాడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం అంటున్నాడు. ఈ రోజున ఈ వాక్యం మీరు వింటున్నారు కదా, ఈ వాక్యం మీ హృదయ పలకల మీద వ్రాసుకుంటే ఈ రోజున మీకు స్వతంత్రము. వేటి మీద స్వతంత్రము? అన్నిటి మీద. ప్రతి శోధన మీద స్వతంత్రము, ప్రతి కష్టము మీద స్వతంత్రము, ప్రతి రోగము మీద స్వతంత్రము. ఎప్పుడు ఆయన ఆత్మగా మీలో ఉన్నప్పుడు. వాటర్. సో స్వతంత్రము, దేవుడు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. సో ప్రతి దాని మీద మీకు ఈరోజు విడుదల. ఎందుకంటే ఆయన ఆత్మ ఇక్కడ ఉన్నది. ఆయన ఆత్మ నీలోనే సత్య సంపూర్ణుడుగా నివసిస్తున్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం అన్నాడు. ఈ రోజున ప్రతి దాని మీద మీరు విడుదల పొందుకోవాలి. ఏదో వచ్చాము వెళ్ళాము శక్తి లేని వారిగా జీవించకూడదు. ఈ సంఘంలో ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందాల్సిందే. ఈ సంఘంలో వ్యాధి లేనివాడిగా ఉండాల్సిందే. ఈ సంఘంలో పేదవారిగా ఉండకూడదు. ఈ రూల్ పెట్టుకోండి మీరు. ఈ సంఘంలో ఎవడైతే వస్తాడో బిల్డింగ్ లేని వాడికి బిల్డింగ్ వచ్చేయాలి, పొలం లేని వాడికి పొలం వచ్చేయాలి, జాబ్ లేని వాడికి జాబ్ వచ్చేయాలి. సంఘం అంతా ఏకముగా ప్రార్థన చేయండి. సంఘము ఏకమై ప్రార్థన చేస్తే పేతురుని దేవదూతతో దేవుడు విడిపించాడు. అలాగే ఈ రోజు ఈ సంఘంలో మీరందరూ ఏకమై, ఏ కష్టం ఉంటే, ఏ చింత ఉంటే, ఏ కలత ఉంటే, ఎవరి కుటుంబంలో ఏ బాధ ఉంటే ఆ బాధ కొరకు ప్రార్థన చేయండి. నీ కొరకు దేవదూతను పంపిస్తా అంటున్నాడు దేవుడు. మరి మీ ప్రార్థన గొప్పదా? ప్రార్థన చేసే గుణం ఉందా మీ దగ్గర? ప్రార్థన చేయండి. ఫెలోషిప్ కావాలి సంఘములో. నేను వెళ్తూ ఎందుకు వచ్చానో తెలుసా ఇక్కడికి? సంఘము, ఫెలోషిప్, ఒక సహవాసము. ఈ సంఘముతో నాకు ఒక సహవాసం ఉన్నది, అందుకే ఇక్కడికి వచ్చాను నేను. అలాగే మీరు కూడా ఒక సహవాసం కలిగి ఉండాలి. సంఘం బయటికి వెళ్ళగానే మీరెవరో నేనెవరో అనేట్లా ఉండకూడదు. మనమందరము దేవుని పిల్లలమై, దేవుని వారసులమై ఉన్నాం. సంఘం అంతా ప్రార్థన చేయాలి. సంఘం అంతా ప్రార్థన చేస్తే దాని యొక్క గొప్ప రిజల్ట్ ఎలా ఉంటుందంటే, పేతురు చెరసాలలో ఉన్నవాడు విడుదల పొందుకున్నాడు. ఈరోజు మీరందరూ ఏకమై చేసే ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో, ప్రతి చీకటి విషయంలో, ప్రతి బంధకముల విషయంలో, ప్రతి శోధన విషయంలో విడుదల కావాలి. దేవుని కుమారులుగా శక్తి కలిగి జీవించాలి. అది స్వాతంత్రం అంటే. దేవుడు ఇచ్చేశాడు నీకు స్వాతంత్రము, కానీ నువ్వు తీసుకోవటమే లేటు, వాడటమే లేటు, అప్లై చేయటమే లేటు. ఎలాగంటే నీ నోటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విడుదల చేయాలి. గలాతీయులు 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్రం ఇచ్చాడు? మనల్ని ఏ విధంగా స్వతంత్రులుగా చేసేశాడు? నీ మీద ఏ శిక్ష విధియు లేదు. నేను నా రక్తముతో నిన్ను కొని ఉన్నాను. మీరు నా సొత్తు, మీరు మీ సొత్తు కాదు. మీరు స్వతంత్రులు. నా రక్తము ద్వారా, ఉదక స్నానము ద్వారా కడగబడిన నా బిడ్డలు అని స్వతంత్రం ఇచ్చానంటున్నాడు దేవుడు. స్వతంత్రం పొందుకున్న బిడ్డలుగా శక్తి కలిగిన వారిగా జీవించాలి. కాబట్టి
మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి కింద చిక్కుకొనకడి. ఇక్కడ ఏమంటున్నాడు? మరలా నేను మిమ్ముల్ని స్వతంత్రులుగా మిమ్మల్ని విడుదల చేసిన తర్వాత మళ్ళీ లోకం వైపు చూడవద్దు, లోకంలో ఉన్న రంగుల వైపు చూడవద్దు, మళ్ళా ఆ కాడి కిందకి, ఆ లోయలోకి, ఆ చీకటిలోకి పడిపోవద్దు నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. నేను ఇంత స్వతంత్రం ఇచ్చాను, ఆ స్వతంత్రంలో సంతోషముగా సమాధానముగా జీవించు నా కుమారుడా అంటున్నాడు. సో ఈ రోజున తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను రక్షింపబడిన దానిని, నేను రక్షకుడు ద్వారా రక్షింపబడిన వాడనే ఉన్నాను.